రైట్ పవన్ చూసుకుంటే ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట వేదికైందని చెప్పాలి. 2014లో కూడా అక్కడే గుంటూరు జిల్లాలోనే ఈ సభను పెట్టారు. అంటే మూడు బీజేపీ, టీడీపీ, జనసేన ఇప్పుడు మూడు కలిశాయి. 2014 సీన్ రిపీట్ అవుతుందన్న ఉద్దేశంతో ఒక సెంటిమెంట్ తో ఈసారి కూడా చిలకలూరిపేటలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 300 ఎకరాల్లో లక్షలాది మందికి తరలి వస్తారని దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు లక్షలాది మందిగా తరలి వస్తారన్న ఉద్దేశంతో అక్కడ భారీ బహిరంగ ఏర్పాటు చేసి దానికి తగిన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం చెప్తారనేది అయితే సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూస్తే ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ ఏర్పాట్లయితే జరుగుతా ఉన్నాయి. ఇక సభకు ప్రజాగళం అని నామకరణం కూడా చేశారు. బహిరంగ సభకు ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతల సారథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా ఇక నిన్నటికి తుది దశకైతే చేరుకున్నాయి. ఇక ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో అసాధారణ భద్రత కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక ఎస్పీజీ నిఘాలో పనులు కూడా జరుగుతున్నాయి. వేదిక ప్రాంతమంతా బాంబ్ స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రధాని మోదీ కోసం 3 హెలీప్యాడ్లను కూడా వీటిలో నిర్మిస్తున్నారు. ఇక 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదికను 8 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. సభ ముగిసేసరికి రాత్రి కానుండడంతో భారీగా విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వేదిక వరకే షెడ్ నిర్మించారు. ప్రజలు కూర్చొని నేతల ప్రసంగాలు వినేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ రహదారి పక్కనే సభ జరుగుతున్నందున వేదిక ఎదురుగా రహదారి పక్కనే వాహనాల పార్కింగ్ వసతి కల్పిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ప్రజలు లక్షల సంఖ్యలో తరలి వస్తారని అంచనాతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేటి సాయంత్రం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. ఇక బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ అంగీకరించింది. ఆదివారం కావడంతో విద్యా సంస్థల బస్సులను వినియోగించుకునేలా ఆయా పార్టీల నేతలు ప్రణాళిక రూపొందించారు. జన సమీకరణ కోసం అవసరమైన కార్లు, ఇతర వాహనాలను కూడా భారీగానే సమీకరిస్తున్నారు. ఇక ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 5,000 నుంచి 10,000 మంది బైక్లపై రావాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, 3 పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్దన్, ననపనేని రాజకుమారి, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జనసేన నాయకులు కళ్యాణం శివ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీ మాగుంట బాబు తదితరుల నేతలు పరిశీలించారు. రైట్గా సభ ప్రాంగణంలో పనులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం నిన్న రాత్రి పరిశీలించారు. ఇక అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయని కూడా చెప్పిన పరిస్థితి. ఇక పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్తి సమాచారం ఏంటి ఏర్పాట్లకు సంబంధించి, సభకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి అని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రానికే సభా వేదిక నిర్మాణం దాదాపు పూర్తయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా సభా వేదిక చుట్టూ కూడా అత్యంత కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం కూడా ఇనప గ్రిల్స్ తో ఈ భద్రత మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత పకడ్బందీగా కూడా మొత్తం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం నుంచి అటు ఎన్ఎస్జీ సెక్యూరిటీ కానీ,
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ వీళ్ళు కూడా అక్కడ సభా ప్రాంగణం వద్దకు చేరుకుని మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి అయితే తీసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం సుమారు 10 గంటల నుంచి పూర్తిగా ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఆధీనంలోకి సభా ప్రాంగణం మొత్తం కూడా వెళ్ళనుంది. అయితే అక్కడికి వచ్చే సభ్యుల కోసం ఎవరైతే అక్కడికి హాజరవుతున్న ప్రజానికాని కోసం ప్రత్యేకమైన పార్కింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఇది ఏదైతే చెన్నై విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ సభా వేదిక నిర్మాణం చేశారు. దానికి అత్యంత సమీపంలోనే ప్రత్యేకమైన పార్కింగ్ స్థలాలు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం కూడా దాదాపు 300 ఎకరాల్లో మొత్తం కూడా ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక హెలిప్యాడ్స్ కూడా నిర్మాణం చేశారు. ప్రధానమంత్రి కోసం ఒక దాదాపు 4 హెలిప్యాడ్స్ అయితే నిర్మాణం పూర్తయిపోయింది. మరో 2 హెలిప్యాడ్స్ అయితే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఎవరన్నా ముఖ్య అతిథుల కోసం ఇవన్నీ కూడా నిర్మాణం కూడా పూర్తయిపోయింది. అయితే ఈ రోజు చూస్తే కనుక అంతా కూడా అక్కడికి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎవరెవరు ఏ అంశాలు చూడాలన్న దాని మీద కూడా మొత్తం కూడా ఎవరికారు కేటాయించకుండా జరిగింది. అయితే ఇక వేదిక చూస్తే కనుక దాదాపు ఆ వేదిక 8 అడుగుల ఎత్తులో ఈ సభా వేదిక నిర్మాణం చేశారు. దాదాపు 60 అడుగులు వెడల్పు 40 అడుగుల లోతులో ఈ సభా వేదిక మొత్తం కూడా నిర్మాణం జరిగింది. దాదాపు పైన ఏదైతే సభా వేదిక పైన దాదాపు 15 అడుగుల ఎల్ఈడి డిస్ప్లేను కూడా ఏర్పాటు చేశారు. ఇక సభా వేదిక ముందు ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ లో దాదాపు ఒక 16 ఎల్ఈడి డిస్ప్లేను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సభ్యులు ఎవరైతే వస్తారో మొత్తం కూడా వాళ్ళు చక్కగా వీక్షించేందుకు కూడా ఎల్ఈడి డిస్ప్లేలు ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి, ఎందుకంటే లక్షలాదిగా తరలి వస్తున్న ప్రజానీకం నేపథ్యంలో వారికి మంచినీటి సదుపాయం కానీ వారికి ఇచ్చే ఏదన్నా భోజన సౌకర్యాలు కానీ అన్ని కూడా దగ్గరుండి నేతలకైతే ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా దగ్గరుండి వాటిని చూసుకోవాలని కూడా చెప్పారు. అయితే వాళ్ళందరూ సభ చేరుకునేందుకు కూడా ఏర్పాట్లు అంటే ఎవరు ఇటు నుంచి ఏ మార్గాలు అంటే విజయవాడ ఇటు లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ సౌకర్యాలు, అలాగే ఈ టైపు ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళకి అట్లాగే నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఈ పార్కింగ్ సదుపాయాలన్నిటి కూడా ఎక్కడెక్కడ బోర్డులు ఇలాంటి డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేసి సంబంధిత నేతలతో కోఆర్డినేషన్ చేసుకోవాలని కూడా చెప్పారు. అయితే నిన్న సాయంత్రం చూస్తే కనుక ఏర్పాట్లన్నీ కూడా అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మొత్తం కూడా అక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. వీరితో పాటు బీజేపీ సీనియర్ నేతలు, కేంద్రానికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా వచ్చి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించి ఇది వారికి అనుగుణంగా అంటే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. వాటన్నిటిని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మెయిన్ ప్రధానంగా ఈ సభ మీద ఎక్కువగా దృష్టి పెట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడతాం జరిగింది. అయితే ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని అయితే నిర్వహిస్తున్నారు.